Audio Jungle. Audio Jungle. హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వెంకట్ గ్యాలక్సీ. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయింది కదా, మా పెళ్ళయ్యాక మా ఫస్ట్ సంక్రాంతి అనమాట. ఆ రోజైతే మా హస్బెండ్ రాలేదు, సంక్రాంతి ఈ నైట్కి అయితే వచ్చారు. ఇవి వచ్చేసి ముందు రోజు ప్రిపరేషన్స్. నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలనుకోవట్లేదు, ఎందుకంటే మా మాటలు మా సందడి అనేది మీరు కూడా చూడాలి కదా. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నీది బాగా వస్తుంది పావని కెమెరా. డబ్బులు పోలేవా? వ్యాక్రెస్ అన్నదేగా నీది అయినట్టు. కుంకుమ ఏమన్నాను నేను, పింకేసేస్తాను. పింక్ కాదు ఎరుపిది. ఎరుపా? కుంకుమ వేస్తే సూపర్ గా పోన్లే ఏదో వేసేలే. ఫోటోలో ఏమో పింక్ రేపు ఇవి వేయలే కొండలు, అదేంటి దువ్వారాలు మూసేలే. అవి కూడా బాబు ఈ వారం పడ్డ మేల పడింది. ఈ వారం బాగా బలైందిలే. ఏమే నేను వేయట్లేదు రంగులు. అమ్మ నువ్వు ఈ ప్లేస్ లో ఎవరి ముందు మేము రంగులు వేయం. పావని పిండి ఎటువంటి రంగులే. ఫస్ట్ రోజు ఒక ముగ్గేసినాను పావని. బాగున్నా. కట్ చేయక 30 minutes అలాగే పెట్టు. అమ్మ పిన్ని పలుకు, అమ్మ పిన్ని. వెనక రాజు బాగా పడుతుంది. ఈ రెండింటి కొట్టేస్తాను, ఆ రెండింటి కొట్టేస్తాను. ఫోన్ సాయంత్రం పెట్టమ్మా. ఆయన వస్తాను బాప జరుగు బాప. కొయ్యి కొయ్యి కోళ్ళు కొయ్యి కోళ్ళు కొయ్యమంటాడు చూడు. మాయ చెప్పండి అమ్మ, పెట్టా పెట్టుకో. ఏ కదపకురా. ఏ వీడియో తీసి రాజు ఒకది అన్నిట్లో దానికి కలపర్రా. మరి చూడరా, ఒక కొన్ను పెద్ద కొన్ను ఎట్టుకొని ఇటే సోస్తుంది రాజు. అవునారా? ఇక్కడ పెట్టు దీపో, చేయి ఇక్కడ పెట్టు. పావనే అన్నತ್ತೆ ఎంత వరుతుంది ఇది. సడన్ చూసి బొట్టు అరుపులే. చూసారు కదా, ముగ్గేస్తూ ఎంతగానో శ్రీకాకుళం లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాము. మేము ఇక్కడ అందరం కలిసి ఉంటే పక్కా శ్రీకాకుళం లాంగ్వేజ్ అయితే మాట్లాడుతూ ఉంటాము. మీకైతే భలే నవ్వొచ్చుంటుంది కదా. వీడియో ఎలా ఉందో, అలాగే మేమందరం కలిసి వేసిన ముగ్గు ఎలా ఉందో కూడా నాకు తప్పకుండా అయితే కమెంట్ అయితే చేయండి. మేమందరం ఒక దగ్గర ఉంటే ఫుల్ జోక్స్, అలాగే ఫుల్ ఫన్ అయితే ఉంటుందన్నమాట. పండగ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. పిండి వంటలు అన్నీ చేసాము. అవన్నీ వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను. తప్పకుండా అయితే వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి పండగ అయితే ఆఫ్టర్నూన్ 2:15 అయితే పడింది కదా. సో అందుకని ఉదయాన్నే ఇల్లు అయితే శుభ్రం చేసుకొని గుమ్మాలకి ముగ్గులు అన్నీ పెట్టేసుకొని అయితే ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసాము. తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ తర్వాత అయితే చేసుకోవచ్చు కదా. ముందైతే ఇంట్లో దీపారాధన చేసేయాలని చెప్పి మా అమ్మ అయితే ఉదయాన్నే 5 గంటలకైతే పూజ అయితే కంప్లీట్ చేసేసింది. పండగ రోజు అయితే మా హస్బెండ్ అయితే రాలేదు, పండగ కోసం అనేసి మా అత్తగారి ఇంటికి అయితే వెళ్ళారు. నేను కూడా వెళ్ళాలి, కాకపోతే మా అమ్మ అయితే ఇక్కడ ఒక్కతే చేసుకోలేదు అన్ని ఏర్పాట్లు అని చెప్పేసి నేనైతే ఇక్కడికి వచ్చేసాను. మా హస్బెండ్ అయితే పండగ అయ్యాక 3కి అయితే పండగ అయిపోయింది కదా, తర్వాత వచ్చారు. నైట్ వచ్చినప్పటికి 9 అయిపోయింది. బస్సెస్ అస్సలు ఫుల్ రష్ ఉన్నాయంట, ఖాళీ లేవు, ఫుల్ ట్రాఫిక్ జామ్ వల్ల. తను వచ్చేసప్పటికి లేట్ అయిపోయింది. అందుకే ఈ వ్లాగ్లో అయితే మా హస్బెండ్ అయితే కనిపించారు. నెక్స్ట్ పెట్టే కనుమ వ్లాగ్ ఉంటుంది కదా, ఆ వీడియోలో అయితే మా హస్బెండ్ అయితే ఉంటారు. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను పెట్టే నోటిఫికేషన్, ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.
ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూసి మా సంక్రాంతి పండగ ఎలాగ జరిగింది ఏంటి అనేది నాకు తప్పకుండా కమెంట్ అయితే చెయ్యండి. ముందు రోజు హడావుడి చేసుకొని ముగ్గులేసుకొని గోరింటాకు పెట్టుకొని పడుకునేసరికి అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. సో నేను లెగిసేపాటికైతే అమ్మ అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసింది. చేసేసి నేను ఇంకా స్నానం ఏం చేయకుండా దేవుడి దగ్గరికి వెళ్తున్నావు, దేవుడి వీడియోలన్నీ తీస్తున్నావు అని అయితే అంటుంది. మేమైతే ఎప్పుడు సంక్రాంతి అయితే నార్మల్గా చేసుకుంటాము. మీకు చాలామందికి నా సబ్స్క్రైబర్స్ తెలిసే ఉంటుంది. నాకైతే మా ఫాదర్ లేరు కదా, సో మా ఫాదర్కి అయితే మేము బట్టలు అవి పెట్టి వంటలు అవి చేసి ముద్ద అనేది వేస్తామన్నమాట. ఇంటి పైన ముద్ద అయితే వేస్తాము. మాకు ఏమేమి వంటలు ఉన్నాయో అవన్నీ వండి అయితే పెట్టాలి. మేము పండగకి ఏమేమి చేసుకున్నామో అవన్నీ అయితే మూలైతే పెట్టి మా నాన్నకైతే దండం అయితే పెట్టుకున్నాము. మా నాన్న అయితే కోరుకున్నాము, మా ఎల్లప్పుడూ మాతోనే ఉంటూ మా మంచి చెడ్డల్లో నువ్వు ఎప్పుడు మాతోనే ఉండాలి అని చెప్పి అయితే ఇలా అయితే కోరుకుంటాము. మేము ఇప్పుడు ఈ పండగ అనేది చేయలేదు, ఫస్ట్ టైం మా నాన్నగారి కోసం అయితే చేస్తున్నాము. లాస్ట్ 3-4 ఇయర్స్ నుండి అయితే చేస్తున్నాము. మా డాడీ చనిపోయి ఇప్పటికీ 3 ఇయర్స్ అయితే అయిపోయింది. ఇలా చేయడం చాలా బాధగా ఉంది, కానీ తప్పదు కదా, ఏం చేస్తాము. తను మా దగ్గర లేకపోయినా ఎప్పుడు మాతో ఉంటాడు, మా వెనకాలే ఉంటాడు. తను ముందుండి మమ్మల్ని వెనకాల నడిపిస్తామని మేమైతే ఎప్పుడు నమ్మకంతోనైతే ఉంటాము. నాన్నలేని బాధ లేని వాళ్ళకే తెలుస్తుంది కదా. సో మేమైతే ప్రతి పండగలకనే కాదు, ప్రతిరోజు ప్రతి క్షణం మా నాన్నని మిస్ అవుతూనే ఉంటాము. కానీ ఏం చేయలేం కదా, మన చేతుల్లో ఏమీ ఉండదు. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంట్లో పూజ అయితే అయిపోయాక ఇక్కడ కాళ్ళకి పసుపు రాస్తుంది కదా, ఆ బాప్ప అయితే నాకైతే తాంబూలం ఇవ్వడానికైతే ఇంటికైతే పిలిచింది. ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే అయ్యింది, మీరు చూస్తూ ఉండండి. నేనైతే బాపకి నా వీడియోస్ అయితే చూస్తూ ఉంటుందని చెప్పి నువ్వు పళ్ళు పంచే వీడియో కూడా నేనైతే వీడియో రికార్డ్ చేస్తానని చెప్పి అయితే అక్కడైతే వీడియో అయితే రికార్డ్ చేశాను. ఇంతలోగా బాప వాళ్ళ దేవుడు రామయ్య తండ్రి అనమాట. సో రామయ్య తండ్రి అయితే నా పక్కన నించుంది కదా, ఆ పెద్దమ్మ మీదకైతే వచ్చారు. ఈ ఇన్సిడెంట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఈ సంవత్సరం బాప వాళ్ళకైతే రామయ్య తండ్రి సంబరాలు అయితే ఉన్నాయన్నమాట. అలా చెప్తూ ఆ సంబరాల గురించి చెప్తూ మాకైతే ఫలదానం అయితే ఇస్తుంది. ఇంతలోకి అయితే పక్కనున్న పెద్దమ్మ మీద అయితే రామయ్య తండ్రి అయితే పడ్డారు. ఈ వీడియో అయితే మిస్ అవ్వద్దు, చూడండి. ఇస్తూ మాట్లాడుతూ అయితే దేవుడు అయితే పడిపోతారు. చూసారు కదా, సడన్గా అయితే పడిపోయారు. ఇంకా మేమైతే తండ్రి గారు అయితే మాట్లాడాక నేనైతే తాంబాలం అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఈ బ్లాగ్ ఎలా ఉందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. చూసారు కదా, బ్లాగ్లో మేమైతే ఈ విధంగా అయితే పండగ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు మీ ఇళ్ళలో ఎలా చేసుకున్నారో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.